హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు కోడర్ ఫ్రెండ్స్. ఈరోజు డే 7. మరి మనం ఈరోజు ఈ వీడియోలో స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ విత్ వేరియబుల్స్ అండ్ వితౌట్ వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఎస్కేపింగ్ సీక్వెన్సెస్ అండ్ గెట్ సిహెచ్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి విత్ వేరియబుల్స్ గురించి చూద్దాం. విత్ వేరియబుల్స్ మరి వేరియబుల్ తీసుకొని స్వాప్ ఎలా చేస్తాం? అసలు స్వాప్ అంటే ఏంటి? స్వాప్ అంటే ఎక్స్చేంజ్, ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూకి చేంజ్ చేయడాన్ని స్వాపింగ్ అంటారు. సో అది ఎలా చేస్తామో విత్ వేరియబుల్ తోటి చూద్దాం. ఫస్ట్ వన్, నేను a=10 అనే వాల్యూ తీసుకుంటున్నా, b=20 అనే వాల్యూని తీసుకుంటున్నా. సి అనే వేరియబుల్ దాంట్లో ఏ యొక్క వాల్యూని స్టోర్ చేస్తాం. అంటే ఇప్పుడు నేనేం చేస్తా, ఇక్కడ ఏ అనే వేరియబుల్ నేమ్ అని రాస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు స్వాప్ అనేది ఈ రెండింటి మధ్య కావాలి. అంటే బీలో ఉన్న వాల్యూ ఏలోకి రావాలి, ఏలో ఉన్న వాల్యూ బీలోకి రావాలి. అందుకోసం నేను సి అనే వేరియబుల్ తీసుకొని సిలోకి ఏ యొక్క వాల్యూని పంపిస్తున్నాం. ఇప్పుడు ఏలో వాల్యూ ఏముంది, 10 ఉంది. ఈ 10 అనే వాల్యూ సిలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనకేంది, సిలో 10 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే a=b అని ఇస్తున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే బీలో మనకి ఎంత ఉంది, 20 అనే వాల్యూ ఉంది. నేను ఏలోకి పంపిస్తున్నా ఈ 20 అనే వాల్యూని. సో ఏలో 20 ఉంది. ఇప్పుడు ఏ యొక్క వాల్యూ ఏమైంది, a=20 అయింది. ఇప్పుడు బీలో ఎంత ఉంది, మనకి 20నే ఉంది బీలో కూడా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ b=c అని రాస్తా. మనకి బీలో ఎంత ఉంది, వాల్యూ 10 అనేది ఉంది. ఈ 10 అనే వాల్యూ బీలోకి పంపిస్తుంది. ఇప్పుడు బీలో 10 ఉంది, b=10. సో ఇందాకేముండే, a=10 ఉండే, b=20 ఉండే. ఇప్పుడు ఏమైంది, a=20, b=10. అంటే ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఏలో ఉన్న వాల్యూ బీలోకి, బీలో ఉన్న వాల్యూ ఏలోకి చేంజ్ అవుతుంది. సో దాన్నే స్వాపింగ్ అంటారు. మాకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే మనం ఏని కాల్ చేస్తే 20, బీని కాల్ చేస్తే 10 అని అవుట్పుట్ వస్తుంది. సో స్వాప్ అయింది కాబట్టి ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది. సో నేను లైన్ కొట్టి ఇక్కడనే వితౌట్ వేరియబుల్స్ గురించి కూడా చూద్దాం. వితౌట్ వేరియబుల్, వితౌట్ వేరియబుల్ సరే. విత్ వేరియబుల్ అంటే ఓకే, సి తీసుకొని అది అందులోకి స్టోర్ చేసి మళ్ళీ కొత్తగా రీప్లేస్ చేస్తే అయిపోయింది, ఓకే, ఆడదాకా మంచిగా ఉంది. ఇప్పుడు వితౌట్ వేరియబుల్ ఎలా చేస్తాం? సో ఇది కొద్దిగా లాజిక్గా ఉంటుంది. అర్థమైతే ఈజీనే, అర్థం కాకపోతేనే కాదు లాజిక్గా అనిపించేది. ఏం చేద్దామంటే ఫస్ట్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఎక్స్ అనే వేరియబుల్లో 40ని స్టోర్ చేస్తున్నా, వై అనే వేరియబుల్లో 60ని స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకో వేరియబుల్ తీసుకోకుండా స్వాప్ కొట్టాలి. ఎలా చేస్తాం? అందుకోసం నేను ఎక్స్ అనే వాల్యూనే తీసుకుంటున్నా. x=x+y. ఏమవుతుంది, ఎక్స్లో ఎంత ఉంది వాల్యూ 40, వైలో ఎంత ఉంది 60. రెండు సమ్ చేస్తే ఎంత వస్తుంది, 100. మనకేమవుతుంది ఇక్కడ x=100. ఎక్స్లో 100 అనే వాల్యూ ఉంది, వైలో ఎంత ఉంది 60 ఉంది వైలో. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే y=x-y. ఎక్స్ అనే వేరియబుల్లో 100 స్టోర్ అయిందిగా, 100 మైనస్ వైలో 60 ఉంది, 60. 100 - 60 ఎంత, దట్ = 40. సో వై అనే వేరియబుల్లో 40 అనే స్టోర్ అయింది. ఇక్కడ 60 రీప్లేస్ అయ్యి 40 వస్తుంది. సో 40 అయిపోయింది. ఇప్పుడు ఎక్స్లో ఎంత ఉంది, 100 ఉంది. మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే x=x-y. ఎక్స్లో ఎంత ఉంది, 100 ఉంది, మైనస్ వైలో ఎంత ఉంది 40 ఉంది. 40 ఎంత స్టోర్ అవుతుంది మనకి, మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 60 అనే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్లో ఎంత అయింది, 60. ఎక్స్లో అవుట్పుట్ ఎంత, 60. సో చూడొచ్చు మీరు, x=40, y=60. ఇక్కడ చూస్తే x=60, y=40. సో స్వాప్ అవుతున్నాయి. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, x=60, y=40. అండ్ సెకండ్ థింగ్, ఎస్కేపింగ్ సీక్వెన్సెస్. సో ఎస్కేపింగ్ సీక్వెన్సెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసిన, ఆ స్టేట్మెంట్లో నాకు కొత్త లైన్కి వెళ్ళాలి, లేదంటే స్పేస్ కావాలి, లేదంటే ఒక స్లాష్ కావాలి, డబుల్ కోట్స్ కావాలి, సింగిల్ కోట్స్ కావాలి,
ఇవి ఏవైనా కావాలన్నా మనం ఎస్కేపింగ్ సీక్వెన్స్ అనేది యూజ్ చేయాలి. సో అవేంటి అంటే \n \t /b /single quotation /double quotation / ఎక్సెట్రా ఇంకా కొన్ని చాలానే ఉంటాయి. సో మెయిన్గా మనం దీని మీద ఫోకస్ చేస్తాం. సో దీని గురించి డైరెక్ట్ నేను VS Codeలో చూపిస్తా. అండ్ థర్డ్ వన్ గెట్ ch అంటే ఏంటంటే గెట్ క్యారెక్టర్, అంటే ఒక క్యారెక్టర్ని గెట్ చేయడం. సో గెట్ ch అంటే ఏం లేదు, ఇది ఒక టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది అంతే. లైక్ హోల్డ్ చేసి ఉంచుతుంది స్క్రీన్ని. అది ఎలాగో మీకు VS Codeలో కూడా చూపిస్తా. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా VS Codeలో చూద్దాం. మరి మీ యొక్క డెస్క్టాప్లో VS Code అనేది ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఫోల్డర్లోకి వెళ్ళి న్యూ ఫైల్ మీద కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేయండి. నేను ఇక్కడ swap.c అని ఇస్తున్నా నేమ్. సో మీకు నచ్చిన పేరు అనేది ఇచ్చుకోండి. ఫస్ట్ వన్ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ విత్ వేరియబుల్స్ అండ్ వితౌట్ వేరియబుల్స్ అండ్ ఎస్కేపింగ్ సీక్వెన్సెస్, అలాగే గెట్ ch గురించి తెలుసుకుందాం VS Codeలో. ముందుగా మనం సింటాక్స్ రాద్దాం. #include stdio.h int main. నేను ఆల్రెడీ కోడ్ అనేది రాసి పెట్టిన, సో దాన్ని మాత్రం కాపీ చేసి పేస్ట్ చేస్తే సరిపోద్ది, టైం సేవ్ అవుతుంది. దీన్ని అన్కామెంట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఫస్ట్ వన్ విత్ వేరియబుల్తో చూద్దాం. అందుకోసం నేను 2 వేరియబుల్స్ని తీసుకుంటున్నా, A అనే వేరియబుల్ని, B అనే వేరియబుల్ని. అండ్ ఏలో 10 అనే స్టోర్ చేస్తున్నా, Bలో 20 అనే వాల్యూని స్టోర్ చేసుకుంటున్నా. సో ఈ వాల్యూస్ అనేది ప్రింట్ చేస్తున్నా. సో మనం స్వాప్ చేయకముందు ఏమేమి వాల్యూస్ ఉన్నాయో ఒకసారి కనిపించడం కోసం ప్రింట్ చేసుకుంటున్నా ఆ వాల్యూస్ అనేది. printf బిఫోర్ A వాల్యూ ఈజ్ 10 అని, బిఫోర్ B వాల్యూ ఈజ్ 20 అని చూపిస్తుంది అవుట్పుట్లో. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఒక C అనే వేరియబుల్ని తీసుకొని ఏ ఒక వాల్యూని Cలో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు Cలో ఎంత ఉంది, 10 అనే వాల్యూ ఉంది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఏలో B యొక్క వాల్యూని స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు Bలో ఎంత ఉంది, 20 ఉంది. 20 బై ఏలో స్టోర్ అవుతుంది. Cలో 10 అనే వాల్యూ ఉంది, ఏలో 20 అనే వాల్యూ ఉంది, Bలో 20 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేసా అంటే Bలో C యొక్క వాల్యూని స్టోర్ చేసా. Cలో ఎంత ఉంది, 10 ఉంది. ఆ 10 బై Bలో స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఏలో 20 స్టోర్ అవుతుంది, Bలో 10 స్టోర్ అవుతుంది, Cలో 10 ఉంటుంది. కానీ మనం Cని కాల్ చేయం, ఎందుకంటే మనకు అవసరం ఉండేది Aని Bని. సో స్వాప్ చేయడం కోసం ఎక్స్ట్రాగా C వాల్యూని యూజ్ చేసుకున్నాం అంతే. సో నేను లాస్ట్లో ప్రింట్ చేస్తున్నాం ఏ వాల్యూని, B వాల్యూని. సో దానికోసం printf ఆఫ్టర్ A వాల్యూ ఈజ్ 20 అని, ఆఫ్టర్ B వాల్యూ ఈజ్ 10 అని అవుట్పుట్ వస్తుంది. ఒకసారి చెక్ చేసి చూద్దాం, రన్ చేసి. సో చూడొచ్చు, బిఫోర్ A వాల్యూ ఈజ్ 10, బిఫోర్ B వాల్యూ ఈజ్ 20. సో A వాల్యూ 10, B వాల్యూ 20. సో సేమ్గానే ఉంది బిఫోర్ మనం స్వాప్ చేయకముందు. సో స్వాప్ చేసినాక ఏమవుతుందంటే ఆఫ్టర్ A వాల్యూ ఈజ్ 20 అవుతుంది, ఆఫ్టర్ B వాల్యూ ఈజ్ 10 అవుతుంది. సో స్వాప్ అవుతున్నాయి, ఎక్స్చేంజ్ అవుతున్నాయి వాల్యూస్ అనేది. సో అది అనమాట స్వాపింగ్ అనేది. మనం ఇప్పుడు ఏం చేసినాం, ఒక వేరియబుల్ తీసుకొని స్వాప్ చేసినాం. ఇప్పుడు వేరియబుల్ తీసుకోకుండా స్వాప్ చేద్దాం. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ కోడ్ రాసి పెట్టినా అని చెప్పినా కదా, ఆ కోడ్ని మాత్రం కాపీ చేసుకొని పేస్ట్ చేస్తా. సో ఇప్పుడు వితౌట్ వేరియబుల్ లేకుండా స్వాప్ ఎలా చేయాలి. సో అందుకోసం నేను 2 వేరియబుల్స్ తీసుకున్నా, X ఒక వేరియబుల్, Y ఒక వేరియబుల్. X ఒక వేరియబుల్లో 40 అనేది స్టోర్ చేసిన, Y ఒక వేరియబుల్లో 60 అనేది స్టోర్ చేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే printf స్టేట్మెంట్ అనేది రాస్తున్నా, ఎందుకంటే స్వాప్ చేయకముందు వాల్యూస్ ఏమున్నాయో తెలుసుకోవడానికి ఒక printf స్టేట్మెంట్ అనేది రాసిన. అందుకోసం నేను ఇక్కడ బిఫోర్ X వాల్యూ ఈజ్ 40 అని, బిఫోర్ Y వాల్యూ ఈజ్ 60 అని అవుట్పుట్లోకి వస్తుంది. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే X వాల్యూలో X ప్లస్ Y, X వాల్యూ ఎంత 40 ప్లస్ 60, 100 అనేది X వాల్యూ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ Y ఈక్వల్ టు X మైనస్ Y అంటే 100 మైనస్ 60 40, అంటే Yలో 40 అనేది స్టోర్ అవుతుంది. అంటే మనకి ఏమవుతుంది, Xలో ఉన్న 40 Yలోకి వచ్చేసింది, కానీ Xలో 100 ఉంది, Yలో 40 ఉంది. మళ్ళీ ఏం చేస్తున్నా అంటే X ఈక్వల్ టు X మైనస్ Y అంటే ఏమవుతుంది,
ఎక్స్లో 100 ఉంది మైనస్ వైలో 40 ఉంది. 100 మైనస్ 40 60. సో ఎక్స్లో 60 స్టోర్ అవుతుంది, వైలో 40 స్టోర్ అయ్యి ఉంది ఆల్రెడీ. సో స్వాప్ అయిపోయినాయి. సో అందుకోసం నేను ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది రాసిన. ఆఫ్టర్ ఎక్స్ వాల్యూ ఈజ్ 60 అని, ఆఫ్టర్ వై వాల్యూ ఈజ్ 40 అని చూపిస్తుంది అవుట్పుట్లో. సో దానికోసం నేను రన్ చేస్తున్నా. సో చూడొచ్చు, బిఫోర్ ఎక్స్ వాల్యూ ఈజ్ 40, బిఫోర్ వై వాల్యూ ఈజ్ 60, ఆఫ్టర్ ఎక్స్ వాల్యూ ఈజ్ 60, ఆఫ్టర్ వై వాల్యూ ఈజ్ 40. సో స్వాప్ అయిపోయినాయి. సో ఇంతకుముందు దాంట్లో కూడా స్వాప్ అయింది, ఇప్పుడు కూడా స్వాప్ అయింది. సో డిఫరెన్స్ ఏంటంటే మనం వేరియబుల్ తీసుకొని చేస్తున్నాం, ఇందులోనేమో వేరియబుల్ తీసుకోకుండా చేస్తున్నాం, అది డిఫరెన్స్. సో ఇక్కడ మనం ఆపరేషన్స్ మీద పర్ఫామ్ చేస్తున్నాం, ఇక్కడ ఏమో అసైన్ ఆపరేటర్ మీద పర్ఫామ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ థింగ్, సెకండ్ వన్ ఎస్కేపింగ్ సీక్వెన్సెస్. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇదంతా కామెంట్ చేసేస్తున్నా. సో నేను చెప్పిన కదా ఆల్రెడీ నేను కోడ్ అనేది రాసి పెట్టినా అని, అందుకోసం నేను దాన్ని కాపీ చేస్తున్నా. కాపీ, ఇక్కడ పేస్ట్. సో చూడొచ్చు, ఎస్కేపింగ్ సీక్వెన్సెస్. ఇందులో \n, \t, \b, సింగిల్ కొటేషన్, డబుల్ కొటేషన్, \/ అనేది ఉన్నాయని చెప్పాను కదా. సో దీనివల్ల యూజ్ అయింది అసలు. సో నేను దానికోసం ఫస్ట్ రన్ చేస్తున్నా, అవుట్పుట్ చూద్దాం. సో చూడొచ్చు, అవుట్పుట్ అనేది ఇక్కడ తెలుగు కోడర్, తెలుగు ఒక లైన్లో, కోడర్ అని ఒక లైన్లో అనేది ప్రింట్ అయింది. కానీ ఇక్కడ ఒకటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసిన. ఇక్కడ \n అంటే ఏంటంటే ఒక సెంటెన్స్ అక్కడికి బ్రేక్ అయ్యి కొత్త లైన్లోకి వెళ్తుంది. సో అందుకే ఇక్కడ తెలుగు అనేది ఒక లైన్లో, కోడర్ అనేది ఒక లైన్లో ప్రింట్ అయింది. మళ్ళీ నేను కొత్త లైన్లోకి వెళ్ళడం కోసం మళ్ళీ నేను /n అనేది వాడిని ఇక్కడ. సో నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయింది, ప్రతి దాంట్లో వాడిన. అందుకే మనకి ప్రతి దాంట్లో కొత్త లైన్ అనేది తీసుకుంది. సో అందుకోసం /n అనేది వాడతాం. అండ్ /t అంటే 4 స్పేసెస్ అనేది ముందుకు జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, రోహిత్ స్పేస్ రావిరాల్ అని వచ్చింది, కానీ ఇక్కడ స్పేస్ ఇవ్వలే. సో ఒక ట్యాబ్ స్పేస్ మాత్రం ముందుకు జరుగుతుంది. సో అందుకోసం /t అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ /b. ఇక్కడ ఏమవుతుందంటే /bలో సి లాంగ్వేజ్ ట్యుటోరియల్స్ అని ఇచ్చిన, కానీ ఇక్కడ ఈ మిస్ అయింది. కరెక్ట్ గమనిస్తే ఈ మిస్ అయింది, ఇక్కడ లాంగ్వేజ్లో లాస్ట్కి ఈ మిస్ అయింది. ఇది ఏమవుతుందంటే బి బ్యాక్వర్డ్, అంటే ఒక వర్డ్ అనేది వెనకకి డిలీట్ అయిపోతుంది బ్యాక్ సైడ్. అందుకే ఇక్కడ ఈ అనేది డిలీట్ అయిపోయింది, అందుకోసం /bని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ సింగిల్ కొటేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ మనకి సింగిల్ కొటేషన్ తోటి అవుట్పుట్ రావాలంటే మనం సింగిల్ కొటేషన్ అనేది యూజ్ చేయాలి. అండ్ సేమ్ డబుల్ కొటేషన్ కూడా అందుకోసమే మనకి లాస్ట్లో డబుల్ కొటేషన్ ఇట్లా కనిపించడానికి డబుల్ కొటేషన్ యూజ్ చేస్తాం. అండ్ లాస్ట్ వన్ \/ ఇది ఎందుకంటే డబుల్ \/ ఇస్తే సింగిల్ / అనేది అవుట్పుట్లో కనిపిస్తుంది, అందుకోసం మనం / అనేది యూజ్ చేస్తాం. మనం బేసిక్గా ఎక్కువ యూజ్ చేసేది /n అనేది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మనం అన్నిటికీ n అనేది యూజ్ చేసినాం. n అనేది చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్ థింగ్ get.ch అంటే ఏంటి? get.ch అంటే గెట్ క్యారెక్టర్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు నా ఫైల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి, సేవ్ అయ్యి ఉంది, చెప్పాను కదా. .a తోటి ఫైల్ అనేది సేవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం ఫైల్ సేవ్ చేసిన, స్వాప్ అనే ఫైల్ని సేవ్ చేసిన. ఇది నా VS కోడ్లో కోడ్ రాసా ఇందులో .cలో. ఇది .a నేను ఓపెన్ చేసిన అనుకో, ఓపెన్ అవుతుంది, క్లోజ్ అయిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. చూడొచ్చు. సో ఇది నాకు కనిపించట్లేదు, అసలు అవుట్పుట్ వచ్చింది కానీ కనిపించట్లేదు. సో ఇంకోటి కూడా ఓపెన్ చేద్దాం, వేరియబుల్స్ ఓపెన్ చేస్తున్నా. సో వస్తుంది పోతుంది. సో దాన్ని హోల్డ్ చేయడానికి నేను get.ch అనేది యూజ్ చేస్తున్నా, get.ch. సో ఈ get.ch యూజ్ చేయాలంటే మనం ఒక ఫైల్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఆ ఫైల్ వచ్చేసి ఏంటంటే #include conio.h. ఈ ఫైల్ ఇక్కడ conio.h అంటే ఏంటంటే con అంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ .h, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ .header ఫైల్ అని అర్థం. సో ఈ ఫైల్ని ఇంక్లూడ్ చేస్తేనే మనకి ఈ యొక్క get.ch అనే ఫంక్షన్ని వర్క్ అవుతుంది. సో డిలీట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు అవుట్పుట్ చూస్తే మనకు డిఫరెన్స్ ఏమి ఉండదు. సో సేమ్ అదే. సో నేను మళ్ళీ వేరియబుల్ అనే దాంట్లో చూస్తున్నా.
సో క్లోజ్ అయిపోతుంది. అదే ఇప్పుడు నేను స్వాప్ దాంట్లో ఓపెన్ చేస్తే ఇప్పుడు చూసిరా, సో కర్సర్ అనేది ఆగింది ఇక్కడ. సో ఇది ఎందుకు ఆగిందంటే యూజర్ ఇంకేమైనా ఇన్స్ట్రక్ట్ చేసాడా అని ఆగింది. అందుకోసం ఈ getch అనేది వాడతాం. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.